జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. వేణవంక మండల కేంద్రంలో మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన హుజూరాబాద్ ఏసీపీ మాధవి. హుజూరాబాద్ బస్ డిపో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల చేరవేతలో రాష్ట్రంలో ఆదాయంలో 2వ స్థానం. జమ్మికుంట పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో ఎక్సైజ్ మాధవీలత ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలోని ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచన.